మీరు కూరగాయల షాప్కి వెళ్ళారండి. ఏమండి టమాటాలు ఎంత అన్నారు. ఎంతో కాదమ్మా 30 రూపాయలు అన్నాడు. మీరు 30 రూపాయలు అంటే మీరేం చేస్తారో తెలుసా? అయ్యో 30 రూపాయలా, అక్కడ 10 రూపాయలకే ఇస్తున్నారు కదయ్యా, నువ్వు 30 రూపాయలు చెప్పావు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నీ మొహం కూరగాయలుగా ఉన్న మొహమేనా? 10 రూపాయలకి ఇస్తున్నారు. టమాటాలు పిరివైన ఈ కాలంలో నీకు 10 రూపాయలకి ఇస్తున్నారు, పోయి అక్కడికే తీసుకో, అసలు నీ మొహం కూరగాయలుగా ఉన్న మొహమేనా అంటాడు. ఆ మాట అంటే మీరు వదిలిపెడతారా? మాటలు చక్కగా రాని ఏంటి కూరగాయలుగా ఉన్న మొహం ఎట్టా కనపడుతున్నావయ్యా నీకు అని చిన్నపాటి వాదులాట అయింది అక్కడ. సరే, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తారు. టమాటాలు ఎంత అన్నారు. ఎంతో కాదక్క 50 రూపాయలేనక్క అంటాడు. మీరు చూసి 50 కాదు కానీ 30 చేసుకోండి అంటాడు. ఆయన అంటాడు 40 రూపాయలకి పైసా కూడా తగ్గను అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మొదటోడి దగ్గరికి వస్తారా? మీ ఇంటికి మీ అత్త వచ్చి గొడవ పడింది, నువ్వు శాతగా నోడివి, నా కూతురు సంసారాన్ని నాశనం చేసావు, నా కూతురు జీవితంలో ఏం పోసారు, నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు, నా కూతురు గొంతు కోసం నువ్వు కషాయోడివిరా, నీలాంటి వాడికి అనవసరంగా ఇచ్చాను రా అని 10 మందిలో తిట్టి నీ భార్యను తీసుకొని వెళ్ళింది. నీకు అవమానమైంది. దేవుని సన్నిధిలో ఒక వారం రోజులు ప్రార్థన చేసావు. వారం రోజుల్లో 7వ రోజు చివరి నీ దగ్గరికి వచ్చి, నా కుమారుడా ఏడవకు, నీకు ఒక మాట చెప్తా, నీ కుటుంబం కట్టబడుతుంది, ఈ పని చేస్తావా అని అన్నారు. ప్రభు అదేంటో చెప్పండి, ఆయన అర్జెంటుగా చేస్తాను. ఏం లేదు, నీవే మీ అత్తారింటికి వెళ్ళి మీ అత్తను క్షమాపణ అడిగి, అత్త ఇక మీదట నీ కూతుర్ని మంచిగా చూసుకుంటాను అత్త, నా భార్యను నా ఇంటికి పంపించు అనే గనక దేవుడు నీకు చెప్తే, నా వైపు చూడాల, అనే గనక దేవుడు చెప్తే అత్తారింటికి వెళ్తారా? సావనన్నా చేస్తా కానీ. ఎందుకో తెలుసా? మనిషికి అహం అనేది ఒకటి ఉంటుంది. నేను తగ్గను. నా ప్రభు మనసు నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ఎంత తగ్గుతావో, ఎంత నేల మట్టుకు తగ్గించుకుంటావో, ఎంత దీనుడి అవుతావో, ఎంత దీనురాలి అవుతావో, అంతకంతకు దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు. ఇది దేవుని మాట. నా హాన్ని పక్కన పెడతాను, నా గొప్పతనాన్ని పక్కన పెడతాను. ఇది నా దేవుని మాట అని దేవుని మాటకు లోబడి బ్రతుకు. నీ విధేయత భవిష్యత్ తరాలు 1000 తరాలు నీ పిల్లలను దేవుడు కరుణించునుగాక.